శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, వివాహం ముడిపడకపోవడం, చెడు ప్రయోగ నివారణ, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మొదలగు ఏ విధమైన సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9856782666. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. వృశ్చిక రాశి జాతకులు ఆగస్టు మాసంలో 1వ తేదీ అనగా శుక్రవారం తేదీ ఈ రోజున ఈ రాశి జాతకులకు సాయంత్రం 5 గంటలు దాటాక జరిగేది ఇది. ఈ రాశి జాతకులకు వీరి యొక్క జాతక ఫలితాలు తెలుసుకుందాము. వీరి జీవితానికి సంబంధించిన ప్రధాన అంశాలు ఏమిటి, ఈ రోజున గోచారం ఎలా నడుస్తుంది, దినఫలాల ప్రకారం ఈ రోజు కలిగే శుభ అశుభ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో, మరి ముఖ్యంగా సాయంత్రం 5 గంటలు దాటాక ఏం జరగబోతుందో ఇలా ఒక్కొక్కటిగా అన్ని సవివరంగా తెలుసుకుందాము. అంతేకాకుండా ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు ఉన్నాయో, ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి చేసుకోవాల్సిన దేవత ఆరాధన కూడా తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చినట్లయితే గనక తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా, ఎంతో ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఏ మాత్రము కూడా ఆలస్యం అనేది లేకుండా ఈ వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము. ఈ రాశి జాతకుల యొక్క మంచి మనసు గురించి, గుణగణాల గురించి, పుట్టుకతో వచ్చిన మనస్తత్వం గురించి ప్రత్యేకించి మనం మాట్లాడుకోవాలి. ఏదైనా మన యొక్క కర్మ ఫలితాలే మనం పొందుకుంటాము. కర్మకారకుడు అయిన శని భగవానుడు మంచికి మంచి, చెడుకి చెడుని కలగచేస్తాడు. ఈ రోజున శని అనుకూలతే వీరికి కనిపిస్తుంది. అలాగే కొంచెం ప్రతికూలత కూడా కానవస్తుంది. ముఖ్యంగా వీరి గురించి మనం తెలుసుకున్నట్లయితే గనక బంధాలకు, అనుబంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వీరిని చూస్తే ఈ వయసులో ఉన్నా కూడా ఎంతటి మెచ్యూరిటీ ఉంది అని అనిపించక మానదు. చిన్నవారు అయినా పెద్దవారు అయినా ఖచ్చితంగా ఎంతో ప్రేమగా ఎదుటి వారితో సంబోధించడం, మాట్లాడడం, వారి యొక్క సమస్యలు వీరి సమస్యగా భావించడం, ప్రతి ఒక్కరికి తలలో నాలుకలా వ్యవహరించడం ఈ రాశి జాతకులను చూసి నేర్చుకోవచ్చు. మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది. నలుగురికి మార్గదర్శకులుగా మారిపోతారు. అతి చిన్న వయసు నుండే వీరు పొందిన కష్టాలు, బాధ్యతలు అటువంటివి. అనుభవం నేర్పిన గుణపాఠాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవ్వరూ పరిచయమైనా పాత స్నేహం కానీ, బంధం కానీ వారితో మాట తీరు కూడా మారదండి. అంత క్రమశిక్షణగా ఉంటారు. నూతన విజయాల కోసం నిత్యం ప్రయత్నించే తత్వం వీరిలో చూడొచ్చు. ఎప్పుడూ కూడాను కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ తొలగిపోవచ్చు. వీరికి అంతటి కోపం వస్తుంది. కోపం వచ్చిందంటే ఎవ్వరూ పట్టుకోలేరు, ఆపలేరు. కన్నవారు అయినా, చేసుకున్న వారు అయినా కూడా వీరి యొక్క కోపానికి, ఆగ్రహానికి బలికాక తప్పదు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత, దక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పని అయినా సరే వీరు మొదలు పెడతారు. జీవితంలో నిందలు, ఆరోపణలు అధికంగా ఉన్నా, భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నా వాటిని అధిగమించే శక్తి, సామర్థ్యాలు కూడా ఈ రాశి వారిలో మనకి అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ముఖ్యంగా మనం ఈ రోజున తిథి ప్రకారం గమనించుకున్నట్లయితే దినఫలాల ప్రకారం ఈ రాశి జాతకులకు సాయంత్రం 5 గంటలు దాటాక మీరు వింటుంది నిజమేనండి. ఒక షాకింగ్ న్యూస్ని అయితే మీ చెవిలా పడుతుంది. మీ చెవిన పడ్డమే కాదు, మీ పరిస్థితిని మారుస్తుంది. ఒక్కసారిగా మీ చుట్టూ ఉన్న వాతావరణం మారుతుంది. అది మీ యొక్క బంధువులకు సంబంధించిన విషయమే కావచ్చు, లేదా ఆప్తులు, సన్నిహితులు, మిత్రులు వారికి సంబంధించిన ఒక ఊహించని విషయం అండి. ఈ విషయాన్ని, ఈ న్యూస్ని వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలగచేసే అంశమని చెప్పుకోవచ్చు. అంటే వారి గురించి మీరు ఊహించని, అస్సలు ఎక్స్పెక్ట్ చేయని ఒక న్యూస్ని అయితే వినబోతున్నారు. అలాగే వారి తరపున భగవంతుణ్ణి ఖచ్చితంగా మీరు ప్రార్థించండి. వారికి మేలు కలగాలని, అలాగే వారి యొక్క జీవితంలో కూడా ఎటువంటి అశుభాలు కలగకూడదని, మీ జీవితం కూడా బాగుండాలని ఆ పరమేశ్వరుని ఆరాధించండి. శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా చూస్తారు. ఈరోజు దిన ఫలాల ప్రకారం ఈ రాశి జాతకులకు
కొత్త వ్యక్తితో నూతన పరిచయం ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. వారు మీ యొక్క జీవితంలో ఇక బహుళ పాత్రను అంటే ముఖ్యమైన పాత్రను పోషించబోతున్నారు. చాలా కాలం నుంచి మీరు ఒక సమస్యతో మదన పడుతున్నారు, బాధపడుతున్నారు. ఆ సమస్యకు పరిష్కారం కనుక్కోవడం విషయంలో చాలా రకాల ఆటంకాలు ఎదుర్కొంటున్నారు. అటువంటి సమస్యకు పరిష్కార మార్గం కూడా ఈ రోజున దినఫలాల ప్రకారం లభించబోతుందని చెప్పుకోవాలి. అలాగే ఈ రాశికి చెందిన వ్యక్తులు చాలా రోజులుగా ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు, కానీ మొదలు పెట్టలేక ఆగిపోతున్నారు. అటువంటి ఆ పని కూడా ఈ రోజున మొదలుపెట్టి పూర్తి చేయగలుగుతారు. ఈ రాశికి చెందిన వ్యాపారవేత్తలకు సంబంధించి సమయం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. చాలా కాలం నుంచి మీరు ఎదురు చూస్తున్న అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ రావడంలో అతిశయోక్తి అస్సలు లేదు. ఈ రాశి వారు ఎవరైనా చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ అప్పుల ఊబిలో కూరుకుపోయి పలువురితో మాట అనిపించుకుంటూ ధనపరంగా ఒక మాట నింద కూడా మోస్తున్నారు. ఆ అప్పుల ఊబి నుంచి బయటపడే మార్గం తోచక తెలియక మీరు సతమతం అవుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా అప్పుల ఊబి నుంచి మీరు బయటపడే మార్గాన్ని భగవంతుడే మీకు ప్రసాదించబోతున్నాడు. ఈ రాశికి చెందిన వ్యక్తులు చాలా కాలంగా మిత్రులను కానీ సన్నిహితులను కానీ కలుసుకోవాలని అనుకుంటూ ఉంటున్నట్లయితే వారిని కలుసుకునే ఒక అవకాశం కూడా భగవంతుడే మీకు ప్రసాదించబోతున్నాడు. ఇది తథ్యము. ఈ రాశి వారు ఎవరైనా సరే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తూ ఉద్యోగార్థులు ఎవరైతే చాలా కాలంగా సతమతం అవుతూ ఉన్నారో వారికి చక్కటి ఉద్యోగ అవకాశం రాబోతుందని చెప్పుకోవాలి. ఈ రాశి వారు ఎవరైనా సరే ఏదైనా పని ప్రారంభించాలి అనుకుంటున్నారు, కానీ ప్రారంభించలేకపోతున్నారు. అటువంటి పని ప్రారంభించే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ఈ రాశికి చెందిన వ్యాపారవేత్తలకు సమయం చాలా అనుకూలంగా ఉంది. లాభసాటి ఫలితాలని చూడబోతున్నారు. చాలా రోజులుగా మీ యొక్క వ్యాపారంలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలి అనుకుంటున్నట్లయితే గనక ఈ రోజు ఆ మార్పులు చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులకు కూడా సానుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కొంత పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పని ఒత్తిడి కారణంగా నీరసం, తలనొప్పి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో కూడా ఈ రాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ రాశికి చెందిన వ్యక్తులు నూతన వ్యాపార పెట్టుబడుల గురించి డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ డబ్బు సమకూరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు అనేవి కూడా సంభవించే అవకాశం కనిపిస్తుంది. ఎవరైనా సరే వీరు చాలా కాలంగా ఏదైనా పెద్ద సమస్యతో బాధపడుతూ ఆ సమస్యకు పరిష్కారం కనుక్కోవడంలో విఫలం అవుతూ ఉన్నట్లయితే గనక ఈ రోజున ఒక వ్యక్తి నుంచి కూడా మీకు చక్కటి గైడెన్స్ లభించే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు కూడా సమయం చాలా సానుకూలంగా ఉంటుంది. మీ యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి మరొక హామీని పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతల నుంచి పొందుకునే అవకాశం ఉంది. వ్యవసాయదారులకు కూడా మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యవసాయ రంగంలో లాభాల గురించి చక్కటి నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇది వరకు సపోర్టుగా నిలవని కుటుంబ సభ్యులు కూడా ఈ రోజున సపోర్టుగా నిలుస్తారని చెప్పక తప్పదు. ఎవరైనా సరే ఈ రాశి వారు చాలా కాలం నుంచి ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు, కానీ ఆ పని మొదలు పెట్టలేకపోతున్నారు. అటువంటి వ్యక్తులు ఈ రోజున ఆ పని మొదలు పెడతారు. దాంట్లో మీరు సక్సెస్ కూడా కాగలుగుతారు. మధ్యలో ఆపేసినటువంటి పనులను కూడా ఈ రోజు పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు కూడా సమయం చాలా మిశ్రమంగా ఉంటుంది. మీ యొక్క చదువు గురించిన ఒక చక్కటి నిర్ణయం తీసుకోబోతున్నారు. పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో ఈ రోజున అత్యంత మిశ్రమ ఫలితాలు అయితే చూడబోతూ ఉన్నారు. అలాగే అస్సలు ఎక్స్పెక్ట్ చేయని ఒక న్యూస్ ని ఈ రోజున దినఫలాల ప్రకారం వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరైనా సరే బంగారు ఆభరణాలు కానీ లేదా విలువైన వస్తువులు కానీ కొనుగోలు చేయాలని ఈ మధ్య కాలంలో భావిస్తూ ఉన్నట్లయితే వాటిని కొనుగోలు చేస్తారు. కొంతమంది గృహాన్ని నిర్మించాలి అనుకుంటున్నారు, పరిస్థితులు అనుకూలించడం లేదు. అయితే ఈ రోజు అందులకు సంబంధించి మీరు ఒక క్లారిటీగా డెసిషన్ తీసుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆధ్యాత్మిక యాత్రలకు కానీ
విహార యాత్రలకు కానీ వెళ్లాలంటూ చాలా కాలంగా ఎవరైతే భావిస్తున్నారో ఈ రోజు దిన ఫలాల ప్రకారం ఖచ్చితంగా ఆధ్యాత్మిక యాత్రలకు బయలుదేరే అవకాశాలు కూడా చాలా క్లారిటీగా కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి నూతన నిర్ణయం తీసుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఎవరైనా సరే విదేశాలకు వెళ్లాలంటూ ఈ మధ్య కాలంలో ప్రయత్నం చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక సతమతం అవుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కూడా మీకు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారి యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు అనేవి ఈ రోజున తిథిల ప్రకారం గ్రహచారం ప్రకారం ఇలా కనిపిస్తుంది. ప్రతికూలత అనుకూలతగా మార్చుకోవడానికి వీరు తప్పనిసరిగా నిత్యము కూడా శివారాధన చేసుకోవాలి. ఆ పరమేశ్వరుడి ఆరాధన మీ యొక్క జీవితంలో అనేక సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తుంది. విష్ణుమూర్తి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. శుభప్రదమైన ఫలితాలు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా మరెన్నో అద్భుతాలు చూడగలుగుతారు. అలాగే హనుమాన్ చాలీసా, దుర్గా చాలీసాను పాటించండి. శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చెయ్యండి. అపార పుణ్య ఫలాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక్క పేదవాడికైనా కడుపు నిండా భోజనం పెట్టండి. గోమాత దానం ద్వారా కూడాను అత్యద్భుత ఫలితాలు చూడగలుగుతారు. అంతా మంచి జరుగుతుంది.